దండాలమ్మా ఓ గంగానమ్మా నువ్వే దిక్కు నన్ను కాపాడమ్మా దండాలమ్మా ఓ గంగానమ్మా నువ్వే దిక్కు నన్ను కాపాడమ్మా కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధురలో మీనాక్షి రక్షించవే కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధురలో మీనాక్షి రక్షించవే ఇంకెవరు లేరే తల్లి నన్ను కాపాడ నువ్వు సాక్షిలే దండాలమ్మా ఓ గంగానమ్మా నువ్వే దిక్కు నన్ను కాపాడమ్మా రక్షించు నీ లీల చూపించు మా మొరలు ఆలకించవే నువ్వుండి దయ చూపు నీ చూపి మా కాపు మమ్మల్ని దరి చేర్చవే నీ శక్తిని నెరనమ్మే నీ వాకిట చేరాను కాదంటే విడువనులే పొమ్మన్న వదలనులే నీ వాడిని నేనే తల్లి అమ్మ నా మాటకు విలువీయవే మాట విని దయగాంచి దారి చూపవమ్మా నమ్ముకుని వచ్చాడు గట్టు చేర్చవమ్మా మాట విని దయగాంచి దారి చూపవమ్మా నమ్ముకుని వచ్చాడు గట్టు చేర్చవమ్మా నా నీడే నన్ను వీడలే నన్ను నా ప్రాణం నమ్మదాయలే నమ్మమని దేవతవై నువ్వే తెలుపు నేను సత్యమని అగ్ని సాక్షి మాటే తెలుపు ఓ తల్లి నువ్వున్నది నిజమే అయితే నన్ను నమ్మమని నువ్వే చెప్పాలమ్మా నన్ను నమ్మమని నువ్వే చెప్పాలమ్మా అమ్మా అమ్మా మాంగాళమ్మా అమ్మా ఇప్పుడు చెప్పండిరా ఏ దేవత ముందు నించున్నానో అదే దేవతను సాక్ష్యంగా పెట్టుకుని అడుగుతున్నాను నేను ఏ అమ్మాయిని పాడు చేశాను ఎవడి పెళ్ళాన్ని పట్టుకున్నాను చెప్పండి చిన్నప్పటి నుంచి నన్ను అమ్మాయిలు పిచ్చోడని నా జీవితం నాశనం చేశారు అందరి మగాళ్ళలాగే నేను సరదాగా అమ్మాయిలు ఏడిపించేవాడిని కానీ అది అర్థం చేసుకోకుండా నా గురించి తప్పుగా మాట్లాడి ఈ ఊళ్ళో నాకు పిల్లనివ్వకుండా చేశారు పక్కుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన నా భార్య మనసుని విరిచేశారు నా కన్నవాళ్లే నాకు మర్యాద ఇవ్వకుండా చేశారు ఇవాళ ఈ ఊరే నే చెడ్డవాణ్ణని తీర్పిచ్చింది సాక్షి చెప్పాల్సిన అమ్మాయి మోగదయింది అందువల్లే ఈ అమ్మను సాక్షిగా పెట్టుకుని ఈ నిప్పుల్లో నడిచి నేను నిర్దోషినని నిరూపించాను కానీ నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా మీరు ఇవ్వగలరా చెప్పండి అయ్యా ఎందుకయ్యా నోళ్ళు మూసుకొని చూస్తున్నారు చెప్పండి మీరెవ్వరూ చెప్పక్కర్లేదయ్యా ఆ అమ్మే రుజువు చేసింది నేను మంచివాణ్ణని అమ్మా నాకు ఎలాంటి భర్త రావాలని కోరుకున్నానో అలాంటి భర్తే నాకు వచ్చారు ఎన్ని రోజులు ఆయన అర్థం చేసుకోకుండా జీవితాన్ని పాడు చేసుకున్నాను నన్ను క్షమించమ్మా ఆ అమ్మ క్షమించదు కమల నేనే నిన్ను క్షమించాలి ఎవరు అనుకున్నావు కమల నేనే వెంకటనాయుడిని దేవత నిన్ను క్షమిస్తుందో లేదో నేను క్షమిస్తాను కమల ఏంటి చూస్తున్నావు నీ భర్తకి నేను ఎంత మాత్రం తీసిపోను నా భర్త కాలు కోటికి నువ్వు సరిరావు ఆయన గురించి మాట్లాడేవో ఏంటి నీ మొగుడు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది బాధపడక కమలా అక్కడ నీ భర్తకి మా వాళ్ళు పార్టీ ఇస్తున్నారు అయ్యయ్యో నిన్ను చెరపడానికి నేను రాలేదమ్మా ఈ వెంకటనాయుడు చెడ్డవాడే కానీ గుళ్ళో పాడు చేసేంత చెడ్డవాడు మాత్రం కాదమ్మా రావద్దు దగ్గరికి రావద్దు వచ్చావో కాల్చుకొని చస్తాను
నా భర్త చిటికిన వేలు కూడా ఇంతవరకు నా మీద పడలేదు. నా మీద చేయి వేశావు. రావద్దు, రావద్దు, రావద్దు. అవును, నేనే చంపేశాను. వాడు నా పెళ్ళాన్ని పాడు చేయాలని చూశాడు, అందుకే నేనే చంపేశాను. ఈయన చెన్నరాయుడు, మా ఊరి ప్రెసిడెంట్. ఈయన రామరాజు. రాత్రి గుళ్ళో దీపం గుంతో పొడిచి చంపేశారు. ఆయన తీసుకెళ్ళకండి. ఆయన హత్య చేయలేదు, నేనే హత్య చేశాను. నేనే హత్య చేశాను. ఎవరైనా చెప్పండి. ఏమండి, 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 మీరే హత్య చేయలేదు, మీరే హత్య చేయలేదు. నా భర్త హత్య చేయలేదు, నా భర్త హత్య చేయలేదు, నా భర్త హత్య చేయలేదు, నా భర్త హత్య చేయలేదమ్మా. రామరాజు, నిన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందయ్యా. ఏమిటయ్యా ఒక్కసారిగా అంత ఆనందపడుతున్నా? వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, నా పెళ్ళాం. త్వరగా తీవయ్యా. ఏంటి రామరాజు హడావిడిగా వెళ్తున్నావు? నా పెళ్ళాం నన్ను చూడడానికి వచ్చింది. అన్న, మా ఆవిడ నన్ను చూడడానికి వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే రామరాజు. తాతయ్య, నీ మనవరాలు నన్ను చూడడానికి వచ్చింది. అలా సంతోషం అయ్యా. రామరాజు, చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నా భర్త జైల్లో ఉన్నప్పుడు నేనెలా ప్రశాంతంగా బతకగలనని ఆవిడ శిక్ష విధించుకుంటుంది. ఏం జీవితం ఇదే! చూస్తుంటే ఇప్పుడు మీరిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. బాధపడకండి. మీ ఇద్దరిని ఒకటి చేయటానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. ప్రయత్నించి చూడండి. మీ కోరిక నేనెందుకు కాదనాలి? ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నాకు ఉరిశిక్ష పడితే మాత్రం ఆ విషయం మా ఆవిడికి చెప్పకండి. తెలిస్తే తను చనిపోతుంది. నేను చనిపోయిన తర్వాత మాత్రం నా భార్య భయపడకుండా మీరే తనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే నా భార్య కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పండి. వీళ్ళందరూ నాతో ప్రేమగానే ఉంటున్నారు, నేను వీళ్ళతో మంచిగానే ఉంటున్నాను. కానీ ఒకటే లోటు. అదేంటంటే పెళ్ళయి సంతోషంగా గడపాల్సిన కాలంలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా గడిపాం. ఇప్పుడు అర్థం చేసుకున్నాం, కానీ నేను చావబోతున్నాను. మీకేమీ కాదు. కావాలంటే రేపు మీ ఆవిడ్ని తీసుకొస్తాను. వద్దండి, తను నన్ను చూడక్కర్లేదు. అది తట్టుకోలేదు. తన మొహం చూశానంటే నాకు చావాలనిపించదు. ఖచ్చితంగా నేను కాపాడగలను. నేను చనిపోతున్నందుకు భయపడడం లేదు. కాకపోతే తనతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడుతున్నానంతే. ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరుగుతుంది.
చూడడానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే. వెళ్ళిన తరువాత పొరపాటున కానీ అక్కడ ఉన్న వారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే. పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం, సందేహం మీకు రావచ్చు. కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం